ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది హైటెక్ సిటీ టీ హబ్ బ్యాక్ సైడ్ మొత్తం బిల్డింగ్ల మధ్యలో పెట్టారనమాట ఈ సెటప్ అంతా. థంబ్నెయిల్ చూసారుగా ఫ్రెండ్స్, మరో ప్రపంచం మన హైటెక్ సిటీలో. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక పబ్బు ఫ్రెండ్స్. ఇది పబ్బు లోపల ఇన్సైడ్ మొత్తం సెటప్ ఇదంతా చూడండి, ఎంత అద్భుతంగా కలర్ఫుల్గా కనబడుతుందో. ఇక్కడ చూసేటప్పటికి ఫ్రెండ్స్ మొత్తం ఫ్యామిలీ, పిల్లలు అందరూ వచ్చి వీకెండ్ అవ్వడం వల్ల చిల్ అవుతున్నారు. అసలు మామూలుగా లేదనమాట. ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. ఒకప్పుడు గోవాలో పోతే చూశాను, కాసినోలో. అసలు ఇప్పుడు చూడండి, మన హైరైజ్ బిల్డింగ్స్, ఎటు చూసినా హైరైజ్ బిల్డింగ్స్. ఆ హైరైజ్ బిల్డింగ్ల నడుమ ఇది ఉంది. ఇక్కడ ఒక రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంత భారీగా పెట్టారు ఇక్కడ. అసలు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ, పిల్లలు అందరూ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. చూడండి మొత్తం ఎంత అద్భుతంగా ఉన్నాయి బిల్డింగ్లు. ఈ బిల్డింగ్ల నడుమ ఎవరు ఊహించని విధంగా దీని లోపల పెట్టారు, మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీల మధ్యలో. ఈ బిల్డింగ్లోకి వెళ్ళే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఎంట్రన్స్ ముందు ఉన్న అట్మాస్ఫియర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం పైన అంతా సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్స్, కింద వచ్చేటప్పటికి మొత్తం ఆ బిల్డింగ్ల నడుమ ఒక అట్మాస్ఫియర్, అద్భుతమైన లొకేషన్ క్రియేట్ చేసి దాంట్లో మొత్తం ఫుడ్ కోర్ట్స్ పెట్టారు. తర్వాత ఫుడ్ కోర్ట్స్లో ఆర్డర్ చేసుకొని ఫుడ్ తీసుకొని వెళ్ళి కూర్చొని తినడానికి ఒక సెటప్, ఒక స్టేడియంలో సెటప్ లాగా సెట్ చేశారు. నేను ఆ ఫుడ్ కోర్ట్ ముందు నిలబడి చూపిస్తున్నాను మీకు ఇదంతా. ఇది మనకు టీ హబ్కి బ్యాక్ సైడ్ వస్తుంది. నా వెనకాల ఇది మరి గిటార్ అంటారా, పియానో అంటారా, అది తెలియదు నాకు. తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ ముందు ఎంత పెద్ద పోర్టికోనో చూడండి. ఆ పోర్టికోనే అంత అద్భుతంగా ఉంది. ఆ పోర్టికో ముందు మొక్కలు, గార్డెనింగ్ చేశారు, చెట్లు పెట్టారు. అద్భుతంగా ఉంది. ఇది పెద్ద పెద్ద పిల్లర్లతోటి ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్ కంటే దాని అమ్మ మొగంలాగా ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు ముందు. ఇక్కడ వ్యాలెట్ పార్కింగ్ కూడా ఇచ్చారనమాట. అసలు ప్రతి ఒక్కరు పిల్లలతోటి, ఫ్యామిలీతోటి వచ్చి, ఎందుకంటే ఫుడ్ కోర్ట్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. లోపల ఒక పబ్బు ఉంది, ఇందాక మీకు చూపించింది స్టార్టింగ్లో. ఆ పబ్బు తర్వాత మాత్రం మొత్తం లోపల అన్ని ఫుడ్ కోర్ట్సే ఉన్నాయి. ఐస్ క్రీమ్ పార్లర్స్ మొత్తం. ఇక్కడ ఇంకా ఈ మేరీ క్రిస్మస్ ఎఫెక్ట్ కూడా వాళ్ళు ఇదంతా సెటప్ పెట్టారు చూడండి. మేరీ క్రిస్మస్ అని చెప్పేసి అక్కడ ఇంకొక మేరీ క్రిస్మస్ అని కేక్ టైప్లో, ఇక్కడ జింకలు పెట్టారు, ఇక్కడేమో పెద్ద కేక్ టైప్లో పెట్టారు. చూడండి ఎంత పెద్ద కేక్ పెట్టారు ఇక్కడ. ఈ మొత్తం మేరీ క్రిస్మస్, ఆ బుడ్డది ఆడుకుంటుంది దాని దగ్గర, కేక్ దగ్గర. దాని వెనకాల ఫ్రెండ్స్ పెద్ద స్క్రీన్ పెట్టారు, క్రికెట్ లైవ్ నడుస్తుంది. మీకు చెప్పానుగా ఇందాక, ఈ లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ కోర్ట్లో ఫుడ్ తెచ్చుకొని కూర్చొని తింటారని. ఇప్పుడు నా వెనకాల ఉన్నది చూడండి, మొత్తం మనం క్రికెట్ స్టేడియంలో ఎట్లా స్టెప్స్గా ఉంటుందో అట్లా మొత్తం అదంతా వెనకాల, నా వెనకాలంతా ఇటంతా బిల్డింగు చూడండి. మొత్తం వెనకాల అన్ని బిల్డింగ్లే. అన్ని బిల్డింగ్ల మధ్యలో ఉన్న ప్లేస్ని వీళ్ళింత ఎట్లా అంటే అట్లా అట్రాక్టివ్గా తయారు చేశారు. చుట్టూ చిన్న చిన్న ఫుడ్ కోర్ట్స్, మనం పోయి ఫుడ్ ఆర్డర్ చేసుకొని తీసుకొచ్చుకొని ఆ స్టెప్స్ పైన కూర్చొని టీవీలో లైవ్ క్రికెట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చిల్ అవ్వచ్చు. చూడండి ఇదంతా ప్లేస్ అనమాట, హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్లోనే మొత్తం జనాలు, ఈ సైడ్ మొత్తం ఏమో స్టెప్ లాగా కట్టారు చూడండి. ఈ స్టెప్ల పైన వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తారు మొత్తం. మళ్ళీ దానిపైన కూడా చైర్స్, అక్కడక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేశారు. అద్భుతంగా ఉంది. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కలర్ఫుల్గా, మొత్తం లైటింగ్ తోటి కలర్ఫుల్గా ఉంది. వీకెండ్ కావడం వల్ల ఈ మేరీ క్రిస్మస్ సెటప్ పెట్టారు. తర్వాత ఇదంతా చూడండి ఎంత అద్భుతంగా ఈ పందిర్ల టైపులో వేశారు. వాటికి మొత్తం కలర్ఫుల్ లైట్స్ పెట్టారు. మళ్ళీ ఆ పందిర్ల కింద కూడా ఫ్రెండ్స్ వాటర్ ఫౌంటైన్లు, మొక్కలు అసలు అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో మన మహానగరంలో, మన హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా ఇలాంటి లొకేషన్స్, ఇలాంటి సిట్అవుట్ ఏరియాలు, ఫుడ్ కోర్ట్లు, అద్భుతమైన సెటప్ తయారు చేసి మాత్రం మనలోని జనాలను ఫుల్గా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అసలు హైటెక్ సిటీ ప్లేస్ అంటే ఎంత హ్యాపెనింగ్, అంటే అందరూ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసే ప్లేస్. దాని వెనకాల రాస్తా అనే పబ్ ఉంది ఫ్రెండ్స్. అది ఆ పబ్లో రేపు 31st ఆఫర్ల సెటప్ అంతా ఆఫర్లు పెట్టారు అక్కడ. బైకులు, టాటా సియారా కారు, బుల్లెట్ అలాంటివన్నీ వాళ్ళు దాంట్లో ఆ రోజు డిన్నర్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ పెట్టారు. చూడండి ఇన్ని బిల్డింగ్ల మధ్యలో ఎంత అద్భుతమైన ఫౌంటైన్స్ పెట్టారు. ఆ ఫౌంటైన్స్లో వాటర్ అట్లా పెడుతుంటే అందరు ఇట్లా కూర్చొని ఆ ఫౌంటైన్ గట్ల పైన కూర్చొని పిల్లలతోటి
హ్యాపీగా తెచ్చుకున్న ఫుడ్, ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తెచ్చుకొని కూర్చొని తింటూ చాలా రిలాక్స్ అవుతున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫౌంటైన్. ఆ లైటింగ్లో అయితే ఎక్కడ లేని అందం వచ్చింది ఫ్రెండ్స్. ఈ ఏరియా మొత్తం కలర్ఫుల్ లైట్స్, ఒక ఏరియా కాకుండా మొత్తం రౌండప్ చేసిన నేను. చూడండి మొత్తం చుట్టూ తిప్పి చూపించాను మీకు. చుట్టూ కూడా ఒక కలర్ఫుల్ వైబ్ అనమాట. అక్కడ మళ్ళీ ఒక రిక్షా పెట్టారు చూడండి, మన తాతల కాలం నాటి రిక్షా ఇది. నా చిన్నప్పుడు గుంటూరులో చూశాను నేను ఈ రిక్షాని. తర్వాత ఇక్కడ ఒక ఎడ్ల బండి పెట్టారు కలర్ఫుల్గా. అంటే ఈ గార్డెనింగ్లో మన చరిత్రకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను కూడా పెట్టారనమాట. దానికి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది చూడండి, ఇదంతా ఒక సెటప్ పందిర్లాగా వేశాడు. దీంట్లో వాక్ చేసుకుంటూ తిరగడానికి, పిల్లలు ఆడుకోవడానికి గార్డెన్లో అన్ని రకాలుగా చాలా స్పేషియస్గా ఇది ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఈ కలర్ఫుల్ లొకేషన్ మాత్రం మన టీ హబ్ బ్యాక్ సైడ్, నీలోఫర్ హోటల్ నుంచి కొంచెం ముందుకు వస్తే టీ హబ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ టీ హబ్ బ్యాక్ సైడ్కి వస్తే ఫస్ట్ లెఫ్ట్కి తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఫస్ట్ లెఫ్ట్ గేటే అనమాట ఇది. మళ్ళీ దీనికి కొంచెం ముందుకు పోతే రైట్ సైడ్లో మై హోమ్ బిల్డింగ్స్ ఉంటాయి. దాని ముందు మళ్ళీ బిల్డింగు, తర్వాత మళ్ళీ ఇనార్బిట్ మాల్, ఆ పక్కనే మళ్ళీ ఒక 5 స్టార్ హోటల్ ఉంది కదా ఫ్రెండ్స్. అక్కడ అవన్నీ పక్కనే అనమాట. ఆ బిల్డింగ్ల మధ్యలోనే ఇది ఉంది. నేను డైలీ ఈ రోడ్లో ఎన్నోసార్లు తిరిగాను, కానీ ఇక్కడ ఇంత అద్భుతమైన లొకేషన్ ఉందని చెప్పి చూడలేదు. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.